వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. అమృత నరకం చూపించింది, తండ్రిని చంపింది. సొంత బాబాయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ వైరల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే చర్చనీయాంశంగా సాగిపోతున్న అంశం. ఈ టాపిక్ పైన మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ ఫైర్ బ్రాండ్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. సో అమృత గారి విషయంలో సొంత బాబాయ్ మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విషయాలే కూడా బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ఏంటండి అసలు ఈ అంశం ఏంటి? ఎందుకు ఇంత వైరల్గా అయిపోతుంది? ఇప్పుడు వాళ్ళ బాబాయే కాదండి, అమృత వరుసకై అక్కలు, శ్రవణ్ కుమార్ వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. విషయం అందరికి తెలిసిందే, కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. అమృత ప్రేమించి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది అన్న కారణం చేత ఆ అబ్బాయిని చంపించారు. కేవలం ఒకటే రీజన్? అంతకంటే ఇంకేముంటుంది? చంపించేశారు. అది చంపినోడు దొరికాడు, చంపించినోళ్ళు దొరికారు, కేసు ఫైల్ అయింది, శిక్షలు ఖరారైనవి. ఈ శిక్షలు ఖరారయ్యేలోపు ఈ ట్రయల్ నడుస్తున్నప్పుడు నాకు ఎట్లయినా శిక్ష పడుతుంది అనుకున్నాడో, లేకపోతే నేను పొరపాటు చేశాను అనుకున్నాడో మారుతిరావు కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. జైల్లో ఉండగానే ఒకసారి ఏదో ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశాడన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆ హోటల్లో ఎలుకల మందు ఏదో తాగి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ బాబాయికి మొన్న బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి, ఆయన కుటుంబ సభ్యుల దగ్గరికి మన వాళ్ళు గొట్టాలు వేసుకొని వెళ్ళిపోయారు. వెళ్తే వాళ్ళు మాట్లాడింది ఏంటి అంటే, అమృత చాలా చెడ్డది, అమృత చేసిన పని వల్ల ఇంత అనర్థం జరిగింది, మా కుటుంబాలన్నీ ఇలా నాశనం అయిపోవడానికి అమృతే కారణం, అమృతమే విషయం, అమృతే అంతే, మా కుటుంబాలకు బట్టిన శని దరిద్రం అన్నంత ఇదిలా వాళ్ళు మాట్లాడారు. మరి మనం అమృత ఫ్యామిలీ కాదు, అలాగే అమృత పెళ్లి చేసుకున్న తర్వాత చనిపోయిన అతని ఫ్యామిలీ కూడా కాదు. మనం మామూలుగా మనం మాట్లాడుకుందాం. ఎవరంగా మాట్లాడుకుందాము? నేను ఎప్పుడు చట్టానికి అతీతంగా మాట్లాడను. యాజ్ ఎ సిటిజనే కాదు, మనకున్న రైట్స్ ప్రకారం విత్ ఇన్ ద లిమిట్స్ చట్టబద్ధంగా. లిమిట్స్ కూడా కాదు, లిమిట్స్ ఏముందండి, చట్ట పరిధిలోనే మాట్లాడుకుంటే 18 సంవత్సరాల తరువాత మేజర్ అయిన అమ్మాయి, 21 సంవత్సరాలు దాటిన అబ్బాయి అంటే మేజర్ అయిన అబ్బాయి పెళ్లి చేసుకుంటే శిక్షించే చట్టం మన భారతదేశంలో లేదు. మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 18 ఏళ్ళు నిండిన అమ్మాయి 21 ఏళ్ళు నిండిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అది చట్ట వ్యతిరేకం కాదు, వాళ్ళు చట్టానికి లోబడే చేసుకున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయికి 24 ఏళ్ళుండి ఈ అమ్మాయికి 17 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, పెళ్లి చేసుకున్నారనుకోండి వీళ్ళిద్దరూ, ఈ పెళ్ళి చెల్లకపోగా అతని పైన కిడ్నాప్ కేసు పెడతారు. మైనర్ కాబట్టి. అదే అమ్మాయి మేజర్ అనుకోండి, కేసు లేదు. మరి మీరు మీ బాధ ఏంటి చెప్పండి అప్పుడు? ఇప్పుడు మారుతిరావు కుటుంబానికి కావచ్చు, శ్రవణ్ కుమార్ కుటుంబానికి కానీ వచ్చిన నష్టం ఏంటి? పెళ్లి చేసుకుంటే మీరు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆ పెళ్లిని పోని మీరు వ్యతిరేకించండి, మీకు ఇష్టం లేకపోతే మీ మనసులో వ్యతిరేకించండి, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకండి. ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని వాళ్ళతో సంబంధాలు? ఇక్కడ కేవలం ఈగోస్కి పోయారంటారా, లేకపోతే ఒక్కటే కక్ష? ఒక ఎస్సీ వాడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? నేను ఎట్లా తలెత్తుకుని తిరగాలి? నా పరువు పోయింది ఇప్పుడు అని. కానీ నిజంగా మాట్లాడుకుంటే మారుతిరావుకు పరువు పోయింది ఎప్పుడు అంటే, అతడు అంతకుడు అని కోర్టు నమ్మి, ఫస్ట్ పోలీస్ స్టేషన్ నమ్మి అతను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేస్తే కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది.
ఆ తర్వాత చాలా రోజులు అతనికి బెయిల్ రాలేదు, జైల్లో ఉన్నాడు. తర్వాత ఎప్పుడుకో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటప్పుడు కదా అసలు పరువు పోయేది. నిన్ను చట్టం గుర్తించింది నేరస్తుడిగా, అప్పుడు కదా పరువు పోయేది. కూతురు పెళ్లి చేస్తుంటే పరువు ఎట్లా పోద్దండి అసలు? మరి ఇవన్నీ నువ్వు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావు. సరే, ఇది ఇతని స్టోరీ. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే చచ్చిపోయాడో ఆ అబ్బాయి తల్లిదండ్రులకి మీరు కొడుకులు లేకుండా చేశారు. ఇది ఏ న్యాయం? పుత్రశోకం. పోనీ చట్టం పక్కన పెట్టండి, ఇది న్యాయమా? మీ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏమి మోసం చేసి ఏమి పెళ్లి చేసుకోలే. మేజరు ట్రాప్ చేసి పెళ్లి చేసుకోలే. పెళ్ళయింది, రిసెప్షన్ చేసుకున్నారు, దిల్దారుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. మరి ఇదంతా జరిగినప్పుడు మీరెందుకు వాళ్ళ మీద కక్ష కట్టారు? ఇది న్యాయమా? న్యాయం కాదు కదా. చట్ట వ్యతిరేకమైన పనులు చేసి న్యాయబద్ధంగాను వ్యవహరించకుండా ఈరోజు వచ్చి మీరు ప్రెస్ తోటి ఈ విధంగా మాట్లాడతారా? మీడియాతో ఈ విధంగా మాట్లాడతారా? అమృతే తప్పు చేసింది. అమృత పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కాదు. ఎవరైనా, నేను చెప్తున్నాను, ప్రేమించుకోండి కానీ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోండి అని చెప్తున్నాడు శ్రవణ్ కుమార్ ఈ సంఘ సంస్కర్త వచ్చేసేసి. ఇప్పుడు ఈయన చెప్తే తప్పితే ఈ సంగతి ఎవరికి తెలియదు. ఓకే, పెద్దల్ని ఒప్పించకుండా పెళ్లి చేస్తారు, చేసుకున్నారే అనుకుందాం, చంపేస్తారా మీరు? ఎట్లా చంపేస్తారు? చంపేసే హక్కు ఎవరిచ్చారు మీకు? ఇవాళ మనం ఏ కాలంలో ఉన్నాము? ప్రపంచం మొత్తం ఎలా ఉంది? ఈరోజు ఉరి శిక్షలను కూడా తప్పు అంటున్నారు. ఎప్పుడో ఒకసారి అడపో మన దేశంలో కూడా ఉరి శిక్షలు పడుతున్నాయి, కాదని కాదు. కానీ ఈవేళ అంటే సమాజం ఆ దశకి వెళ్తుంది, అంచులకి వెళ్ళిపోతున్నాం, ఆ పరిణితికి వెళ్తున్నాం మనం. మానవ హక్కుల పరిణితి ఆ విధంగా వెళ్తున్న సందర్భంలో మనము ఈవేళ ఒక మనిషిని నేను చంపేస్తాను, నాకు నచ్చలేదు కాబట్టి, మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడిని చంపేస్తాను అంటే అది న్యాయబద్ధమా, చట్టబద్ధమా, పోనీ ధర్మబద్ధమా? ఏది కాంది నువ్వు మీ అన్నయ్య కలిసి చేశారు. చివరికి సంఘబద్ధం కూడా కాదు. మళ్ళీ వీడొచ్చి ఈరోజు వచ్చేసేసి శ్రవణ్ కుమార్ వచ్చేసేసి ఏం చెప్తున్నాడు? నాకు దీంతో సంబంధం లేదు అని ఆయన చెప్పకుండా, మళ్ళీ ఆయన చెప్పకూడదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, దోష్ కదా. ఆయన చెప్పట్లే, తెలివిగా చూడండి. ఆడవాళ్ళతో చెప్పిస్తున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళతో చెప్పిస్తున్నాడు, కూతురులతోటి, భార్యతోటి చెప్పిస్తున్నాడు. డైరెక్షన్. మళ్ళీ పైగా ఎంతటి మేకవన్న పులి అంటే శ్రవణ్ కుమారు విత్తనాలు అక్కడేస్తున్నాడు, ప్రణయ్ ఇంట్లో వేస్తున్నాడు. పాపం బాలస్వామి, ఈ మొత్తంలో అన్యాయం అయిపోయింది బాలస్వామికి కొడుకు లేకుండా పోయాడు. ఆ రోజు హత్య చేసేప్పుడు నీకు తెలియలేదా? చేయించేటప్పుడు నీకు తెలియలేదా? చేయించేప్పుడు నీకు తెలియలా బాలస్వామి కుటుంబానికి అన్యాయం జరుగుతుందని? పాపం కుటుంబం ఆగమైపోయిందంట. అదేంటో వాళ్ళ చిన్న అబ్బాయికి కూడా ఎక్కడో మెడిసిన్ చదువుతుంటే అప్పుడే యుద్ధం కూడా వచ్చేసిందంట. ఆ పిల్లోడి చదువు కూడా ఆగిపోయిందంట. ఆ కుటుంబం మీద ఎంత ఆపేక్ష వాళ్ళకు వస్తున్నాడు ఇప్పుడు. ఏంటి అంటే అమృతకి ఆ కుటుంబాన్ని దూరం చేయాలి. ఎంత మాస్టర్ ప్లాన్ చూడండి. సూటికి వెళ్తా ఉన్నప్పుడు ఇలా తిప్పి అంటే ఈ మాత్రం తెలివితేటలు ఆ రోజు చూపించి ఉండడా శ్రవణ్ కుమార్? ఎవరికి చెప్పి పెడతాడు చెవులో పువ్వులు? నాకు అర్థం కాదు. శ్రవణ్ కుమార్ జైలుకెళ్ళి వచ్చినాడు మాదిరి ఉన్నాడా? మంచిగా టిప్ టాప్గా తయారయ్యి కూర్చొని మాట్లాడుతున్నాడు. వెకేషన్కి వెళ్ళి వచ్చినట్టే. వాళ్ళు మా కుటుంబం నాశనం అయిపోయింది. అమృత చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అసలు వీళ్ళ బాధ ఏంటి అంటే అమృత సంతోషంగా ఉండటం వీళ్ళకి బాధగా ఉంది.
మొగుడు చచ్చిపోతే ఏడుస్తూ కూర్చోవాలి వీళ్ళ దృష్టిలో. అమృత బాగుంది, సంతోషంగా ఉంది, అమృత వల్లే కదా ఇదంతా జరిగింది అంటున్నారు. కానీ మా నాన్న అమృతను వదిలేసి ఉంటే మీరు సుఖంగానే ఉండేవాళ్ళు. ఈ బాధలు తప్పే కదా, ఇవన్నీ ఉండేవి కాదుగా, అసలు ఈ డిస్కషన్సే ఉండేవి కాదుగా. లాజిక్ మర్చిపోతున్నారండి మనుషులు. ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే వీళ్ళు మాట్లాడింది ఒప్పించుకోవటం కోసం చట్టాన్ని చట్టంగా కూడా ఉండనివ్వట్ల, వీళ్ళ వాదన నెగ్గించుకోవటం కోసం. పైగా మారుతీరావు చేత ఉత్తరం రాయించుకున్నారు. ఏమని? దీనిలో ఇంకెవ్వరికీ సంబంధం లేదు, నేనే ఇష్టపూర్తిగా చేశాను అని. కానీ సాక్ష్యాలు ఆధారాలు ఏం కనిపిస్తున్నాయి? శ్రవణ్ కుమార్ కూడా ఈ హత్యతో సంబంధం ఉంది, ఈ హంతకులతో మాట్లాడినట్లుగా ఇట్లా రకరకాలుగా ఆధారాలు ఉన్నాయి. ఏ ఆధారాలు లేకోకుండా పోలీసులు ఎందుకండి చేస్తారు? ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చట్టాన్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు. శ్రవణ్ కుమార్ భార్య మాట్లాడుతుంది, కూతుర్లు మాట్లాడుతున్నారు, శ్రవణ్ కుమార్ యొక్క ఇంకొక అన్న కూతురు కూడా మాట్లాడుతుంది. అన్న కూతుర్ని కూడా అన్న చనిపోయాడని ఆ అమ్మాయిని కూడా వీళ్ళందరూ కలిసి పెంచారంట. చాలా మంచోళ్ళు అంట వీళ్ళు. కావచ్చు, వీళ్ళ పిల్లల్ని వీళ్ళు చూసుకునే విషయంలో వీళ్ళు చాలా మంచోళ్లే కావచ్చు, నేనేం కాదనట్లేదు వీళ్ళు. కానీ మీ మంచితనం అంతా మీ పిల్లల దగ్గరేనా? పక్కోళ్ళ పిల్లల దగ్గర కూడా చూపించాలి కదా. పక్కోళ్ళ పిల్లోని చంపే హక్కు ఎవరిచ్చారు మీకు? పైగా అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే ఈరోజు మీరు చట్టాన్ని ప్రశ్నిస్తున్నారు. మేము చేసిన తప్పేంటి అని మాట్లాడుతున్నారు. మీరు చేసిన తప్పేంటో మీకు ఇప్పటికీ అర్థం కాకపోతే, అర్థం కాలేదని నేను అనుకోను, కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మీడియాని అడ్డం పెట్టుకొని చాలామంది చేస్తున్న ప్రాక్టీస్ ఏంటంటే తిమ్మిని బంబించేయాలని చూస్తున్నారు. నిన్నగాక మనం అనసూయ ఇష్యూ చూసాం, మనం శివాజీ ఇష్యూ చూసాం. మనం దాంట్లో అమ్మాయి బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి వాళ్ళందరూ కలిసి అల్లరి చేశారు అని శివాజీ అన్న మాటని సమాజం ఒప్పుకుంటుంది. ఈరోజు 95% కామెంట్స్ వస్తున్నాయి ఆయనకి సపోర్టింగ్గా, అంటే ఆయన మాట్లాడింది కరెక్టే కదా అంటున్నారు. అంటే ఈ 95%ని ఒప్పించిన మహానుభావులు కదా మీరంతా. మరి అది వాస్తవమా? చట్టం ఎప్పుడైనా సరే ఒక అత్యాచారం చేసిన వ్యక్తి పలానా అమ్మాయి అర్ధనగ్నంగా ఉండటం వల్లనే నేను చేశాను అంటే చట్టం ఒప్పుకుంటుందా? ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఒప్పుకున్నట్లుగా చట్టం ఉందా? ఇలాంటి చట్టం ఉందా ఎక్కడ? అసలు అలాంటి ఒప్పుకుంటే చట్టమే ఎందుకు, ఇంకా వేస్ట్ కదా. వేస్ట్ కదా, చట్టాలతో పని ఉంది. మరి అలాంటప్పుడు మీరు ఈ విషయాన్ని ఇవాళ ప్రజలందరిలోకి చట్టాల మీద గౌరవము, చట్టాల మీద నమ్మకము పోయేలాగా మీరు ప్రవర్తిస్తున్నారంటే మీరు ఎంత చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారు. మీరు కొంచెం దిగజారం అనుకోవచ్చు కదా. కాదు, సంఘ వ్యతిరేకులు వీళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు. మనకి ఒక చట్టాన్ని ఎందుకు గౌరవించుకోవాలి? మనం చట్టాలు ఎందుకు చేసాము? కొత్త చట్టాలు ఎలా వచ్చినాయి? ఇప్పుడు అంబేద్కర్తో పాటు ఇంకొక 200 మంది అహర్నిశలు శ్రమించి అన్ని దేశాల చట్టాలని అవపోసన బట్టి ఆ దేశంలో మెరుగైన పాయింట్లు, ఈ దేశంలో మెరుగైన పాయింట్లు, అన్ని పాయింట్లు తీసుకుని మన దేశం పరిస్థితులకు అన్వయించి అంత కష్టపడి రాజ్యాంగం రాస్తే, అంత పెద్ద రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగానికి మీరు తూట్లు పొడుస్తారా? ఈవేళ రాజ్యాంగంలో అంగాలే చూస్తున్నారు. రాజ్యం చోట్ల, రాజ్యంలో ఏంటి అని చోట్ల ఏదైనా కానీ అంగాలు చూస్తున్నారు. ఈ ముక్క, ఆ ముక్క, ఆ ముక్క. అంతే, ఇంతకు దిగజారిపోతున్నాం మనం. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే భయం లేదు, భక్తి లేదు, తెలుసుకుందామని లేదు, ఏమీ లేదు. నాకు నచ్చిందే న్యాయం, నేను చేసిందే ధర్మం. చట్టాన్ని పక్కకి తొంగలోకి తొక్కేలాగా ఇవాళ దుర్మార్గంగా కొంతమంది వచ్చి మాట్లాడేసి దాన్ని ఒప్పించాలని చూస్తున్నారు. మరి నిన్న అలా ఒప్పించుకున్నారు కాబట్టే
ఒప్పుకుంది సమాజం అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కుటుంబం కూడా అదే భ్రమలోకి వెళ్తుంది. పాపం శ్రవణ్ కుమార్కి ఏం తెలియదని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు తప్పుడోళ్ళా, ఛార్జ్షీట్ వేసిన వాళ్ళు తప్పుడోళ్ళా, కోర్టు తప్పుడుదా, ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి, నువ్వు బెయిల్ తెచ్చుకోగలిగావు కాబట్టి ఇవాళ వచ్చి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టే జరిగింది ఇది. ఇవాళ మీరు జైలుకి వెళ్ళి చూడండి, అండర్ ట్రయల్ ఖైదీలు సంవత్సరాల తరబడి మగ్గుతున్నారు. వాళ్ళకి బెయిల్ ఇచ్చే దిక్కు దివాణం లేకుండా. ఇవాళ శ్రవణ్ కుమార్ ఇలా బయటకు వచ్చి అప్పుడు బెయిల్ తీసుకున్నా, ఇప్పుడు శిక్ష పడ్డ తర్వాత కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడగలుగుతున్నాడు, మెత్తడి సోఫాలో కూర్చొని మాట్లాడగలుగుతున్నాడు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. నువ్వు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు బయటకు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నావు. ఏదో అంటారే తినమరిగిన కూడా ఇల్లెక్కి కూసింది అన్నట్లు చేస్తున్నావు. నువ్వు వచ్చినోడు వచ్చినట్టు డబ్బులతో తెచ్చుకున్నావు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకోకుండా ఆ ప్రెస్ని పిలిపించుకొని, మీడియాని పిలిపించుకొని ఇంట్లో వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి ఇలా మాట్లాడుతున్నావు. జనాలు ప్రెస్ చేస్తున్నాడు, ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు. ఏంటి ఇంప్రెస్ చేయడం ఏంటి అంటే, నేను నేరస్తుడిని కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నావా? ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నావు నువ్వు? అంటే చట్టానికి అంత కళ్ళు లేవా? ఇదంతా విని మనం అందరం మర్చిపోయి, అవును కదా అసలు అమృత ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, ఒప్పించి చేసుకోండి అని చెప్తున్నాడు. పైగా నువ్వెవడివి చెప్పటానికి? చట్టంలో ఎక్కడ ఒప్పించి చేసుకున్నారా ఒప్పించకుండా చేసుకున్నారా అనేది ఎక్కడ చట్టంలో రాయాల. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అమ్మాయి మేజర్ అవునా కాదా అని అడుగుతారు. మేజరు అంటే వాళ్ళ ఇష్టం. అంటే ఆలోచనల్ని లేకపోతే వాళ్ళు తీసుకునే డెసిషన్స్కి మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఇది ఏజెంట్ సెట్ చేశారు కాబట్టి. మెచ్యూరిటీ ఉందా లేదా అనేది కూడా వేరు విషయం. 6 నెలలకే వాళ్ళు అనుకున్నది రాంగు, నేను మెచ్యూరిటీ లేకోకుండా చేశాను అని వెనక్కి వచ్చే అమ్మాయిలు ఉన్నారు, వెనకెళ్ళే అబ్బాయిలు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదండి, తల్లిదండ్రులు కూడా దగ్గరికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా, తల్లిదండ్రులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ప్రేమ అనేది దూరం అవ్వదు కదా ఎప్పటికైనా. అసలు 1 సంవత్సరం పోతే, ఆ రోజు ఆ హత్య చేయకపోతే మార్కురవే వచ్చి కలిసేవాడేమో కూతురు మీద ప్రేమతోటి. పిల్లలు వస్తారు, ప్రేమ కలగదా? ఎందుకు కలగదు? ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా, అమృత వాళ్ళ అమ్మ కూడా ఆమె మోసకారి, ఆమె వల్ల ఇదంతా జరిగింది. తల్లి అంటే వీళ్ళు ఇన్ని కష్టాలు పడటానికి ఇప్పుడు ఆమె మాతో ఏం సంబంధాలు కొనసాగించట్లేదు, తల్లి కూతురు సంతోషంగా ఉన్నారు, రీల్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటి అంటే, ఆమె కోసమే కదా చేసాము మేము, ఆమె సంతోషంగా ఉంది, మేమంతా ఇలా సంకనాగిపోయామని ఏడుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరే చేసుకున్నారు, మీరు చేసుకున్నారు కాబట్టి మీరు అనుభవించాల్సిందే. శ్రవణ్ కుమార్కి ఆ రోజు ఒళ్ళు తెలియలేదా? నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, పైగా వీటన్నిటిని మించి పుట్టబోయే అమ్మాయికో అబ్బాయికో తండ్రిని లేకుండా చేస్తున్నామనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? బాలస్వామికి కొడుకు లేకుండా పోతున్నాడు, బాలస్వామి కుటుంబానికి కొడుకు లేకుండా పోతున్నాడని మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. అమృత 6 నెలల గర్భిణి. ఆ రోజు 6 నెలల గర్భిణీకి పిల్లోడో పుడతారు, వాడు పుట్టేసరికి తండ్రి లేనోడిని చేసామనే బాధ మీకు ఎందుకు అనిపించలేదు? ఇప్పుడు శ్రవణ్ కుమార్ చెప్తున్నాడు కూర్చొని, అసలు నేను ఏం సాధించానో నాకు అర్థం కావట్లేదు. చాగంటి ప్రవచనాలు చెప్తున్నాడు. ఇప్పుడు నీ ఈ బుద్ధి జ్ఞానం మీద ఆ రోజు ఉండున్నట్లయితే, మీ అన్న ఒకవేళ చంపాలి, అల్లుడిని చంపాలి అంటే కూడా నువ్వు ఆపుండాల్సింది. ఆ రోజు మాకు డబ్బులు ఉన్నాయి, ఉంటే 4 రోజులు జైల్లో ఉంటాము అని ఆడెవడో గుజరాత్ వాడిని పట్టుకొచ్చి నరికిచ్చారు. ఏమైంది? మేకై కూర్చుంది ఈరోజు. ఒక ఎస్సీ వాడిని మీరు తట్టుకోలేకపోయారు. అందుకే మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళ బయటకు వచ్చి స్వేచ్ఛావాయువుని పీల్చుకొని ఉండొచ్చు.
ఇంకా కొన్ని రోజులు మీరు బయట ఉండగలగొచ్చు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో సెంటెన్స్ అది వేరు విషయం. కానీ యావజ్జీవ కారాగార శిక్ష పడిన అతను ఇవాళ బయటకు వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాడు. ఇలా చాలామంది యావజ్జీవ కారాగార శిక్షలు పడిన వాళ్ళు జైళ్ళల్లో మొగ్గుతున్నారు. ఓన్లీ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి డబ్బులు లేకపోవటమే. ఏ డబ్బులు ఉన్నాయని నువ్వు పొగరతోటి హత్య చేసావో ఆ డబ్బులు నీకు ఇవాళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటానికి అవకాశం కల్పించుండొచ్చు, కానీ నువ్వు హత్య కేసులో ఉన్నదైతే మాఫీ చేసుకోలేవుగా. ఈ కేసే కాదండి, ఇట్లాంటి వాళ్ళని చూసి ఒక 4-5 పరువు పేరుతోటి, పరువు హత్యలు కాదవి, కుల దురహంకార హత్యలవి, పొగరు హత్యలవి, కులం పొగరుతో చేసిన హత్యలవి. అందరి పరిస్థితి ఇలాగే ఉంది, జైళ్ళల్లో మొగ్గుతున్నారు. ఆఖరికి ఈ మధ్య ఒక ముసలమ్మ కూడా జైల్లో కూర్చుంది వెళ్ళి. నాయనమ్మ మనవడిని రెచ్చగొట్టి చంపించింది. నాయనమ్మ మనవడు ఇద్దరు జైల్లో కూర్చున్నారు, లెక్క పెడుతున్నారు. అందుకని ఒకటే, మీరు చట్టాన్ని, ఎవరైనా ప్రతి మనిషి విధి ఏంటంటే చట్టాన్ని గౌరవించాలి, చట్టానికి లోబడే ఏదైనా చెయ్యండి, లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఒప్పించుకునే పరిస్థితి, మొసలి కన్నీరు గారుస్తా. మరి సమాజం ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.